ఎంబ్రాయిడరీ మిషన్ లేకున్నా కూడా నార్మల్ మిషన్తోనే ఈ విధంగా వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకి ఈ విధంగా మధ్యలో ప్యాటర్న్ పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్‌తో పాటుగా ఫిట్టింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎలా రెడీ చేసుకోవాలని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో మధుబాల బ్లౌజ్ని ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. అయితే దీని కటింగ్ వీడియోలో చాలామంది కామెంట్స్లో అడిగినారు అనమాట, అన్న దీన్ని స్టిచ్చింగ్ కూడా చూపించండి అని చెప్పి. సో మీరు వీడియోస్ని చూసిన తర్వాత వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఫర్దర్గా ఇది కంటిన్యూ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కువ మంది లైక్ చేస్తుండ్రు అంటే ఈ వీడియో అంత ఇష్టపడుతున్నారు, సో దీని ఆల్టర్నేటివ్ స్టిచ్చింగ్ వీడియో నేను చెయ్యాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ని చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి. కటింగ్ వీడియోకి ఎక్కువ లైక్స్ అయితే రాలేదు, బట్ కామెంట్స్లో చాలా మంది అడిగారు, అన్న దీన్ని స్టిచ్చింగ్ చూపించండి కంటిన్యూగా అని చెప్పి. సో అందుకోసం ఈరోజు వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, మనకు కటింగ్ ప్రాసెస్లో ఏది ఫ్రంట్ పార్ట్ చిన్న ప్యాటర్న్ పీస్ ఈ సైడ్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే పేసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకోవాలి. మనకి ఈ సైడ్ పీస్ అనేది ఇదిగోండి ఫోల్డింగ్లో వస్తుంది కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఒక ½ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండాలి. మనకు మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సైడ్ పీస్ కూడా మనకి బ్లౌజ్లో ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని దీన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఎక్స్ట్రా పెట్టేసుకొని, అయితే ఈ నెక్ పార్ట్ అనేది నేను ఇప్పుడే కట్ చేయలేదండి, ఇది మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అంతా కూడా మనం కట్ చేసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ ఇది బార్డర్ శారీది నేను కట్ చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నా ఇక్కడ. అందుకోసం ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఇదిగోండి ఇక్కడ సైడ్ పీస్కి పెట్టేసిన. ఈ మధ్యలో వచ్చేసి మనం సేమ్ కలర్ కాకుండా కొంచెం ఆపోజిట్ కలర్, అంటే బార్డర్ వేరే కలర్ ఏదైనా వస్తే ఆ కలర్ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఈ చిన్న పీస్కి, ప్యాటర్న్ పీస్కి. అప్పుడు ఈ బ్లౌజ్ లుక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీరు పైపింగ్ వేసుకున్న లేస్ వేసుకున్న మంచి లుక్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఈ పీసెస్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ పీస్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఈ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకేనా? అదేవిధంగా ఈ పీస్ కూడా మనకి ఇదిగోండి ఈ మెయిన్ పీస్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్లో వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా మనకి ఇప్పుడు లైనింగ్ పీస్ వరకు ఇక్కడ మధ్యలో ఓపెన్ ఉంది కదా స్టార్టింగ్లో, ఈ ఓపెన్ను జాయిన్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఒక ½ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ½ ఇంచు ఖర్చు పైన ఒక కుట్టు వేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డింగ్లో వచ్చిన తర్వాత అప్పుడు ఈ పీస్ని దీనిపైన పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా మధ్యలో ప్యాటర్న్ పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. నెక్స్ట్ సైడ్ పీస్ని తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని కింది వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న ముక్క తగ్గింది కదా, చిన్న పీస్ని తీసుకొని జాయింటింగ్ చేసేసుకుందాం. ఇలా మనం ఈ సైడ్ పీస్ మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఈ నెక్ మొత్తానికి థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం.
అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదండి, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నా. సో షోల్డర్ జాయిన్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే మీరు నార్మల్గా హెమ్మింగ్ పట్టి వేసేసుకొని దానిపైన మొత్తం కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మోడల్కి లేస్ వేసుకున్న బాగుంటుంది, లేదు అంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్న లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసేస్తాను. దీనికి థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్ సెర్చ్ బార్లో థ్రెడ్ పైపింగ్ వేద టైలర్స్ అని మీరు టైప్ చేసినా కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు కనబడతాయి. మీకు కావాల్సిన వీడియో చూసుకోవచ్చు. నార్మల్ పాదం, సింగిల్ ఫూటు, అదేవిధంగా 3-in-1 ఫూటు, ఇలా డిఫరెంట్ ఫూట్స్తోని మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఇప్పుడు దీనికి మొత్తం కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకొని మొత్తం కూడా పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఇలా పైపింగ్ వేసుకునేసరికి మనకు షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో పీస్ ఉంది కదా, దీనికి కూడా అంతే. ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఈ వి షేప్ ఏదైతే పార్ట్ ఉందో దీనికి కూడా సేమ్ ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ నెక్కి ఇక్కడ మొత్తం కూడా పైపింగ్ వేసుకున్నాం కదా. మీకు ఒకవేళ ఈ విధంగా పైపింగ్ ఏం అక్కర్లేదు అనుకుంటే మీరు దీనికి కుట్టి కూడా తిరిగేసుకోవచ్చు అనమాట. నెక్ పార్ట్ వరకు లైనింగ్ ఒరిజినల్ కుట్టి దీన్ని తిరిగేసుకొని జాయిన్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నెక్ పార్ట్ మొత్తం కూడా పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే హెమ్మింగ్ పట్టి కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాటర్న్ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ని కరెక్ట్ ఈ షేప్ బెల్ట్ పైన కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ కవర్ అయ్యేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా చుట్టూ కూడా కవర్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా ఇదిగోండి ఇటువైపున కూడా మనకేందంటే ఇక్కడ నుంచే కుట్టు వేసుకోవచ్చు. ఇటువైపున తేడా రాకుండా ఉండాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ కుట్టు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక డబల్ స్టిచ్తో పాటు వేసేసుకుందాం. అయితే ఇక్కడ మనం ప్రతి దాన్ని కూడా పైపింగ్ యూజ్ చేసినాం కదండి. మనకు ఒకవేళ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే కుట్టు తిరిగేసుకొని ఈ నెక్ షేప్ ఏదైతే పైపింగ్ వేసినామో ఈ షేప్ దగ్గర కంపల్సరీగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇంత మోడల్ బ్లౌజెస్ ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు అట్లీస్ట్ లేస్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే ఈ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది. మనం నార్మల్గా హెమ్మింగ్ వరకు చేసి వదిలేస్తే ఆ లుక్ అనేది కనిపించదు. దీనికి ఖచ్చితంగా లేసు వేయండి, లేదు అంటే పైపింగ్ అయినా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తేనే ఈ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది. కుట్టేటప్పుడు కింద పీస్ అనేది ఏమాత్రం లాగకుండా జస్ట్ ఇది విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ పై వైపున పీస్ అనేది ఇవ్వకుండా ఈ 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ చంక వైపున డాట్ అనేది ఆప్షన్ అండి, వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్తో పాటుగా ఫిట్టింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ డాట్ వేసుకుంటే ఈ చంక దగ్గర సన్నటి ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ డాట్ కూడా మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి మనకు రెగ్యులర్గా ఏ విధంగా వేస్తాం, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా డాట్ వేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ డాట్ అనేది వేసుకుందాం. డాట్ వేసుకునేటప్పుడు పైపింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు కిందికి మీదకి లేకుండా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఈ డాట్ అనేది వేసేసుకుందాం. ఇదిగోండి మనకి డాట్ వేసుకునేసరికి కరెక్ట్ షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. అయితే మనకి ఇక్కడ సపరేట్గా జాయిన్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఈ నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం ఇదిగోండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ వరకు ఇలా డౌన్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తిప్పేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఫిట్టింగ్తో పాటుగా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం కర్వ్ తిప్పినట్టుగా కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు డాట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసిండండి. అయితే ఈ హ్యాండ్స్ కూడా మనం ఎంబ్రాయిడరీ మిషన్ లేకున్నా కూడా నార్మల్ మెషిన్తోనే ఈ విధంగా వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎలా రెడీ చేసుకోవాలని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా మోడల్ బ్లౌజెస్కి హ్యాండ్స్కి చిన్న డిజైన్ పెట్టుకుంటే ఈ బ్లౌజ్కి కూడా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కింద నడుం బెల్ట్ వేసేసినా మీకు కావాలంటే సేమ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా
మధుబాల బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. దీని కటింగ్ వీడియో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.